स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, నటరాజ స్వరూపానికి విశ్వ రహస్యాలకు సమన్వయం ఉందంటారు. ఈ విశ్వ రహస్యాలను ఎలా గ్రహించాలంటారు? సాధారణంగా దైవం మీద పరిశోధనలు మన దేశం కంటే కూడా విదేశాల్లో చాలా ప్రశంసనీయమైనటువంటి రీతిలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నేను మాట్లాడినటువంటి వాక్యానికి దగ్గర సంబంధం ఉంది. మన విజ్ఞాన శాస్త్రం ప్రకారం అణువుల రహస్యం తెలుసుకోవటానికి మన విదేశాల్లో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయం దగ్గర నటరాజస్వామి విగ్రహం పెట్టారు. ఎంత ఆలోచన చూడండి. ఆ నటరాజస్వామి విగ్రహంలో కలిగేటువంటి మార్పులని, ఆ విగ్రహంలో వీళ్ళు ఎండలో పెడితే నటరాజస్వామి వారిలో కనిపించేటువంటి మార్పుల్ని, వివిధ భంగిమల్లో వీళ్ళు అధ్యయనం ద్వారా కలిగించేటువంటి విశేషాలని, వాటిని అధ్యయనం చేసి స్వామివారికి ఈ అణువులకి మధ్య ఏదైతే పరమాణువు అణువు సిద్ధాంతం కనుక్కున్నారో వాటికి ఈ విగ్రహానికి మధ్య సంబంధం ఉన్నదని సిద్ధాంతాల ద్వారా పాశ్చాత్యులు నిరూపించారు. అది మనందరికీ కూడా గర్వకారణం. అంటే నటరాజస్వామి అంటే మనకు ఏమనుకుంటామనంటే అమ్మవారు చేసేటువంటిది, పార్వతీదేవి చేసేటువంటిది లాస్యము, శివుడు చేసేటువంటిది తాండవము అంటారు. ఒకటే నృత్యమే. నృత్యం అనేటువంటి దాన్ని అమ్మవారు చేస్తేనేమో లాస్యం అంటారు, శివుడు చేస్తేనేమో తాండవము అని అంటారు. ఈ శివుడు చేసేటువంటి ఈ తాండవ నృత్యం అంటే ప్రపంచాన్ని ఏకం చెయ్యటం. అంటే వీడు భూమిని ఆకాశాన్ని ఏకం చేశాడు అని అంటాం చూడండి మన తెలుగు జాతీయాల్లో. అంటే మొత్తం ఏకం చేసి పడేశాడు, ఇల్లంతా ఇలా చేసి పడేశాడు అని అంటాం చూడండి. నటరాజస్వామి ఆ సంధ్యా సమయంలో, అందుకే సంధ్యా సమయంలో కొన్ని పనులు నిషేధించారు. మంచం మీద పడుకోవటం, భోజనం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఎవరూ కూడా చేయకూడదు. ఆ సంధ్యా సమయం అంటే అటు వెలుగు అస్తమించబోతటం, మొత్తం ఆ చీకటి ప్రవేశించబోవటం, ఆ మధ్యగా ఉన్నటువంటి సమయం, దాన్ని సంధ్యా సమయము అని అంటారు. ఆ సంధ్యా సమయంలోనే ఈ శివుడు నృత్యం చేస్తాడట. ఏమండి, సంధ్యా సమయంలోనే శివుడు ఎందుకు నృత్యం చేస్తాడు? మనకి వెంటనే మళ్ళీ ఇంకో ప్రశ్న రావాలి. ఏ మధ్యాహ్నం పూట లేకపోతే ఏ రాత్రి పూట ఆయన సేవ చేయొచ్చు కదా, లేదా ఉదయం పూటే చేయొచ్చు కదా, సంధ్యా సమయంలోనే ఎందుకు చేస్తాడు? సంధ్యా సమయం అంటే వెలుగుకి చీకటికి మధ్యగా ఉన్నటువంటి సమయం. అంటే వెలుగుకి చీకటికి మధ్యలో నేను ఉన్నాను, నువ్వు ఎటువైపు ఉన్నావో తేల్చుకో. నేను నృత్యం చేస్తున్నాను. నృత్యము అని అంటే ఆనందదాయకమైనటువంటి క్రీడ. నువ్వు నీ జీవితంలో అజ్ఞానానికి జ్ఞానానికి, జ్ఞానము వెలుగు సంకేతం, అజ్ఞానం చీకటికి సంకేతం, ఈ రెండిటికి మధ్య నేనున్నా. నువ్వు వెలుగు వైపుకి రాదలుచుకున్నావా, చీకటి వైపులే ఉండదలుచుకున్నావా తేల్చుకో. వెలుగుకి చీకటికి మధ్య నేను ఉన్నాను. నన్ను ఆశ్రయిస్తే నృత్యం అనేటువంటిది ఆనందదాయకమైనటువంటి క్రియ. అంటే నా నృత్యాన్ని గనక నువ్వు గనక చూస్తే, నీలో గనక నా నృత్యం గనక జరిగితే, అంటే స్వామివారిని మన హృదయ రంగస్థలంలోకి తెచ్చుకోవాలట ఆ సంధ్యాతాండవం. ఎందుకంటే మన రావణాసురుడు అంతటి వాడు కూడా ఆ పరమశివుణ్ణి తాండవ నృత్యంతో, ఆ జటాజూటంతో కలిగినటువంటి ఆ పరమశివుణ్ణి చేసినటువంటి ఆ శివతాండవ స్తోత్రం మనందరికీ తెలుసు. అటువంటి వాడు ఆరాధిస్తే ఆయన హృదయంలో కొలువైపోయాడు ఆ మహానుభావుడు పరమశివుడు. కాబట్టి నీ హృదయంలో నేను కొలువు కావాలంటే ఇదిగో ఈ సంధ్యా సమయం. అందువల్ల సంధ్యా సమయ ఉపాసన ఏదైతే ఉందో, చిదంబరం అంటాం చూడండి, ఆ చిదంబరంలో కూడా ఆ సంధ్యా సమయంలో పతంజలి, వ్యాఘ్రపాదుడు మొదలైనటువంటి మహాభక్తులు చూసి పరవశించిపోతూ ఉంటారట. ఆ సంధ్యా సమయంలో ఆ శివుడు చేసేటువంటి ఆ తాండవ నృత్యం, అద్భుతమైనటువంటి నృత్యం. అదిగో ఆ నృత్యం చూసేటువంటి అదృష్టం మీకు నేను కలగ చేస్తాను. విడిగా ఏమంటే నాకు ఎక్కడ చప్పుడు వినిపించటం లేదు, సంధ్యా సమయంలో ఆయన తాండవ నృత్యం చేస్తాట, నాకు గల్ గల్ అని ఎక్కడ వినిపించట్లేదంటే నీకు ఇంకా దశ పట్టలేదు. అందుకే ఫారిన్ కంట్రీస్లో చక్కగా ఆ నటరాజ విగ్రహానికి ఎటువంటి మార్పులు వస్తున్నాయి.
ఈ సంధ్యా సమయంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అవన్నీ కూడా పరిశోధనలు చేశారు. చూడగలిగిన వారికి చూడగలిగినంత మహాదేవ. నదికి వెళ్ళాం, సరస్సుకి వెళ్ళాం, చెంబు తీసుకువెళితే ఆ చెంబుడు నీళ్ళే వస్తాయి, గ్లాస్ తీసుకెళ్ళాం, గ్లాసు నీళ్ళే వస్తాయి. మనం ఎంతవరకు పరిశోధన చేయగలిగితే మనకు అంతవరకే లభిస్తుంది. అంతేగాని గ్లాస్ తీసుకెళ్ళిపోయి నాకు బిందెడు కావాలంటే నీళ్లు రావు. కాబట్టి శివుణ్ణి తెలుసుకోవటానికి అద్భుతమైన సమయం సంధ్యా సమయం. గురుగారు, చిదంబర ఆలయంలో గర్భాలయంలో శివుడి యొక్క విగ్రహం మనకు గోచరం కాదు. మరి ఆ శివుడి యొక్క స్వరూపాన్ని ఎలా గుర్తించాలి? ప్రశ్నకి మళ్ళీ ఉప ప్రశ్నలాగా ఉంది, చక్కగా ఉంది. ఎందుకనంటే ఈ చిదంబరం చిత్ అంటే జ్ఞానం, జ్ఞానభూతమైనటువంటి ఆకాశం చిదంబరం. మీరన్నట్లుగా మనం మామూలుగా ఏ శివాలయానికి వెళ్తే ఒక లింగాకారం మనకు కనపడుతుంది, లేదా స్వరూప విరూప రెండు ఉంటాయి కదా ఆయన మహానుభావుడికి. అరూపం అన్నా ఉంటుంది, స్వరూపం అన్న ఉంటుంది. ఏదైనా స్వామివారి యొక్క విగ్రహం మనోహరంగా ఇంకో చోట పెడతారు. కానీ చిదంబరంలో మీకు అలాంటిది ఏది కనిపించదు. చిదంబరంలో అక్కడ దర్శనం చేసుకోమంటారు, ఒక గోడ చూపిస్తారు. ఆ గోడలో ఇదిగో ఇదే శివుడు అని చెప్తారు. శివుడు దర్శనం చేసుకోండి అంటారు. లోపల అక్కడ చూసినటువంటి వాళ్ళకి ఆయన ఏదో చెప్పాడు, కానీ అబ్బా అక్కడ శివుడు ఏమీ లేడు కదా, ఇక్కడ శివుడు ఉన్నాడంటారు. ఇంత గొప్ప శైవక్షేత్రం అంటారు చిదంబరం. ఆయన్ని ఇంత శ్రమపడి నేను వచ్చాను, ఇక్కడ నాకు శివుడు కనపట్టం లేదు అని అనుకుంటారు, కానీ కొంతమంది పైకి చెప్పలేరు. కానీ అక్కడ శివుడు ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన శివుడికి చాలా ఇష్టమైన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆ ఆరుద్ర నక్షత్రంలో ఆ సమయంలో ప్రత్యేకంగా ఎవరిని లోపలికి అనుమతించకుండా ఆ గోడకి పూజలు చేస్తారు. ఎవరికైతే ప్రతిసారి ఇదిగో ఇక్కడ శివుడిని దర్శించుకోమని చెప్తారు. ఎందుకనంటే అక్కడ శూన్యంలాగా మనకు కనపడుతుంది, కానీ ఆ శూన్యంలోనే శివుడు ఉన్నాడు. శూన్యంలో శివుడు ఉండటం ఏమిటండి? ఆకాశం శూన్యం. ఎందుకంటే చిత్ అంబరం, జ్ఞానం ఆకాశం. అంటే జ్ఞానం ఆకాశంలాగా బాగా పరివ్యాప్తమై ఉంటుంది. ఆకాశం లేనటువంటి ప్రదేశం లేదు. శబ్ద గుణకం ఆకాశం. ఇక్కడ చాలా విరుద్ధమైంది చూడండి. మళ్ళీ ఒక పక్కేమో ఆకాశాన్ని శూన్యం అంటున్నావు, ఏమీ లేదంటున్నావు. మళ్ళీ పంచభూతాల విషయంకి వచ్చేసరికి శబ్ద గుణకం ఆకాశం అంటున్నావు. శబ్దాలని సృష్టించేటువంటిది. ఎందుకంటే మనం ఈరోజు ఏదైతే అక్షరాలని మనం ఉచ్చరిస్తున్నామో ఈ అక్షరాలని, ఈ వర్ణ సమామ్నాయాన్ని లోకానికి అనుగ్రహించినటువంటి వాడు పరమశివుడు. ఐవం రుళ్ ఏవం అయౌచ్ హయవరట్ రంగ్ యమగణనం జవై గడధస్ ఇవన్నీ కూడా విన్నాడు ఒక మహర్షి. ఆ మహర్షి పేరు పాణిని. పాణిని అనేటువంటి వాడు ఈ అక్షరాలని మొట్టమొదట విన్నాడు. ఎవరి దగ్గర నుంచి విన్నాడు? శివుడి దగ్గర నుంచి విన్నాడు. ఏ శివుడి దగ్గర నుంచి? నాట్యం చేసే శివుడి దగ్గర నుంచి విన్నాడు. ఆయన ఆ డక్క ఇలా మోగిచ్చాడట. ఇలా మోగిస్తూ ఉంటే ఒక్కొక్కటి ఇలా విదిలించాడు. ఇలా విదిలిస్తుంటే అక్షరాలు మొదలైనవి. అక్కడ వర్ణాలు బయలుదేరినాయి. ఆ వర్ణాల ద్వారా ఈరోజు మనం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నాం, అక్షరాలు రాసుకుంటున్నాం, పుస్తకాలు చదువుకుంటున్నాం. మొట్టమొదటి అక్షరాలు అలా బయటకు వచ్చాయి. శివుడు అక్షర భిక్ష పెట్టాడు ఈ లోకానికి. ఆ నుంచి హా వరకు ఏవైతే అచ్చులు హల్లులు ఉన్నాయో ఇవన్నీ శివుడు ప్రసాదించాడు. కాబట్టి శూన్యంలో ఉండేటువంటి శివుడు పచ్చటి ప్రకృతిని సృష్టించాడు, అక్షర ప్రకృతిని సృష్టించాడు. కాబట్టి శూన్యంలాగా నీకు కనిపించవచ్చు, కానీ శూన్యంలోనే సమస్తము దాగి ఉంది. ఏమీ లేదని అనుకుంటున్నావు. మొట్టమొదటి సృష్టికి మొట్టమొదట అంతా శూన్యమే కదా. ఈ శూన్యంలో ఇంచే మళ్ళీ కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. కాబట్టి ఏమీ లేని దాంట్లో ఇంచు కూడా ఒకదాన్ని కల్పించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు పరమశివుడు. అంతటి మహిమాన్వితుడు. కాబట్టి అది శూన్యము అనుకోకు. ఈ శూన్యంలో కూడా పరమశివుడు ఉన్నాడు. చిత్ అంబరము, జ్ఞానం ఆకాశంలాగా పరివ్యాప్తమై ఉంటుంది. పరమశివుడు కూడా లోపల ఉన్నాడు, బయట కూడా ఉన్నాడు అని చెప్పటానికి చిదంబరము. అక్కడ మీకు శూన్య ప్రదేశం చూపిస్తారు. అందువల్ల ఏ దేవుడికి లేనటువంటి ప్రత్యేకత. విగ్రహం అక్కడ కనిపించదు, కానీ అక్కడ శివుడు ఉన్నాడు, దర్శనం చేసుకోమంటారు. కనీసం వాయులింగం కనపడుతుంది శ్రీకాళహస్తిలో. అక్కడ కనీసం దీపాలు, అక్కడ గాలి వీస్తున్నట్లుగా అక్కడ దీపాలు కదులుతూ ఉంటాయి. చిదంబరంలో మీకు ఎటువంటి ఆనవాలు మీకు కనిపించదు. అక్కడ శివుడు ఉన్నాడు అంటానికి. కానీ
శూన్యంలోనే ఆ మహానుభావుడు ఉన్నాడని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉపపత్తుల ద్వారా మనం గ్రహించవచ్చు. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఒక్కసారి ఆ చిదంబరాన్ని దర్శించుకొని పునీతులవుదురుగాక. గురువుగారు, ఆదిశేషుడికి యోగ సూత్రాలను రచించిన పతంజలికి ప్రత్యక్ష సంబంధం ఉందంటారు. ఏమిటా సంబంధం? ఆదిశేషుడు పతంజలి అనేటువంటి వాడు ఈ లోకానికి వర్ణాలతో ఉన్నటువంటి వ్యాకరణానికి మహాభాష్యం రాశాడు. పతంజలి అంటే ఆ మహానుభావుడు చూడండి, గొప్ప యోగ శాస్త్రం నేర్పి ఆరోగ్యం నేర్పాడు. చక్కగా ఈ లోకంలో ఎలా బతకాలో జీవన విధానానికి చక్కటి మందులతో ఎలా ఉండాలో జీవితంలో నిరూపించాడు. ఆ మందుల యొక్క సృష్టి ఎలాంటిదో ఆ మహానుభావుడు నిరూపించాడు. అంత గొప్పవాడు పతంజలి. ఇంతకీ ఆదిశేషుడిని శివుడు అడిగట్ట, నువ్వు జన్మనెత్తు అన్నట్ట. ఎక్కడ జన్మనెత్తు అంటే, ఇదిగో అత్రి అనసూయలకి దంపతుల కింద నువ్వు పుట్టు అన్నట్ట ఈ ఆదిశేషుడిని. శివుడు చెప్తే మరి కాదంటానికి లేదు కదా. ఆదిశేషుడు అంటే నువ్వు గర్భవాసం చేసి పుట్టద్దు, కానీ వాళ్ళకి కుమారుడి కింద కా అన్నట్టు. ఎట్లా అంటే నేను చెప్తాను కదా, రేపు అనసూయ నదిలో అర్ఘ్యం విడవటానికి వస్తుంది. పూర్వకాలంలో స్త్రీమూర్తులు కూడా సంధ్యావందనాది అర్ఘ్య కార్యక్రమాలు చేసేవారమ్మ. దానికి ప్రత్యక్ష ఉదాహరణం మనకి సుందరకాండలో కూడా కనపడుతుంది. సీతమ్మ వారు సంధ్యావందనం చేసినట్లుగా సుందరకాండలో మనకు కనపడుతుంది. అందువల్ల అనసూయాదేవి ఆ నదిలో భగవానుణ్ణి పూజ చేస్తూ ఇలా అర్ఘ్యం విడుస్తుంటుంది. ఆ సమయంలో ఆవిడికి కొడుకుగా అమ్మని శివుడు ఆదిశేషుడికి చెప్తాడు. అట్లాగే అని చెప్పి అంత పెద్ద పాము, మామూలు విస్తీర్ణం కాదు, బహు అనపాదపాబ్దికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికి శేషసాయికి పాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. మాకు తక్కువ వాడు కాదు, ఈ భూమిని మోస్తున్నటువంటి వాడు కూడా ఆదిశేషుడు అని చెప్తారు. అంతటి విశిష్టమైన బరువు కలిగినటువంటి వాడు, ఎన్నో కిలోమీటర్ల పొడుగు కలిగినటువంటి వాడు. అటువంటి ఆదిశేషుడు ఒక చిన్న పాము, పసిపిల్లవాడు ఉంటాడు చూడండి, మన వేల్లో సగం ఇంత చిన్న పసిపిల్లవాడిలాగా మారి ఆ అమ్మ ఎప్పుడైతే ఇలా దోసిలు ఇలా తీసుకుందో ఈ దోసిల్లో వెళ్ళి పడ్డాడు. ఈ దోసిల్లో వెళ్ళి పట్టడంతో ఏంట్రా ఇదని చెప్పి నీళ్లు ఉండాలి కదా, అమ్మ ఏం చేసింది, ఇలా అర్ఘ్యం ఇలా ఇచ్చిన తర్వాత దేవుడికి ఇలా విడుస్తాం కదా, ఇలా విడిచేసింది. ఇలా విడిచేసరికి అమ్మా నన్ను కూడా కింద పడేస్తున్నావా అన్నట్ట ఆ చిన్న పిల్లవాడు పాము రూపంలో. అమ్మా అని పిలుస్తున్నావు? అవునమ్మా, నేను ఆదిశేషుణ్ణి. నువ్వు ఆదిశేషుడివి ఎలా అవుతారో, నన్ను అమ్మ అని పిలిచావు కదా, నువ్వు నా కొడుకువి, ఈ రోజు నుంచి నీ పేరు పతంజలి అందట. అనసూయమ్మ పెట్టింది పేరు పతంజలి. అంటే పతత్ అంజలిహి, అంజలి అంటే దోసిలి, దోసిలి నుంచి పతత్ కింద పడిపోయాడు, దోసిలి నుంచి కింద పడిపోయావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువి, పతంజలి అనే పేరు మీద నువ్వు ప్రసిద్ధుడు అవుతావునా. ఎందుకంటే అనసూయ అంటే మనందరికీ తెలుసు కదా, ఆవిడ తక్కువ ఆవిడ కాదు. అందువల్ల అనసూయ దగ్గర పెరిగారు. తర్వాత గౌడపాదాచార్యులు మొదలైనటువంటి మహనీయుల జీవితాలన్నీ కూడా ఈ పతంజలి చుట్టూ తిరుగుతాయి. తర్వాత శివుడి యొక్క నాట్యంలో కూడా ఈయన ప్రత్యక్ష సాక్షి కింద ఉన్నాడు. పతంజలి మహాభాష్యాన్ని రచించాడు. అనేక వేల మంది శిష్యులకి ఈ లోకంలో చక్కటి ఉచ్చారణ ఎలా ఉండాలో చెప్పాడు. ఏక శబ్ద సుష్టు ప్రయుక్త స్వర్గేలోకే కామధుగ్భవతి అని చెప్పి మహానుభావుడు చెప్పాడు. అంటే ఒక మంచి శబ్దాన్ని తప్పులు లేకుండా పలకండిరా, అది మీకు స్వర్గంలో ఉన్న కామధేనువులాగా, కామవృక్షంలాగా, అంటే ఏదైతే ఉన్నదో కల్పవృక్షం, ఆ వృక్షంలాగా మీ కోరిన కోరికలు నెరవేరుస్తుంది. తప్పుడు మాటలు మీరెవరూ మాట్లాడద్దు అని చెప్పినటువంటి వాడు పతంజలి. ఇలా చాలా విశేషాలు ఆయన జీవిత చరిత్రలో మనకు కనపడతాయి. కాబట్టి ఆదిశేషుడికి పతంజలికి మధ్య ఉన్నటువంటి సంబంధం అది. గురుగారు, అప్పయ్య దీక్షితుల్ని సాక్షాత్ శివావతారంగా అభివర్ణిస్తారు. అప్పయ్య దీక్షితుల యొక్క ప్రత్యేకత ఏమిటి? మహానుభావుడమ్మ. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపసఫలం. ఒక తెలుగువాడిగా పుట్టడం, తెలుగు భాష నేర్చుకోవటం కొద్దిపాటి తపస్సు చేస్తే వచ్చేటువంటి విశేషం కాదు. అసలు నువ్వు ఎంతో తపస్సు చేస్తేనే ఒక తెలుగువాడి కింద పుట్టావు, ఈ తెలుగు దేశంలో పుట్టావు అని తమిళ దేశంలో పుట్టినటువంటి అప్పయ్య దీక్షితుల వారు అన్నారు. మన తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పినటువంటి వాడు. 104 పుస్తకాలు రచించాడు. శివుడు అంటే చాలు మైమరిచిపోతాడు అప్పయ్య దీక్షితులు. ఆయన్ని కంచిస్వామి వారు, నడిచేటువంటి దేవుడు, ఆయనకి ఏం పేరు పెట్టారంటే శివుడి యొక్క మరొక అవతారమే అప్పయ్య దీక్షితులు అన్నారు.
అంత గాఢమైనటువంటి శివభక్తి కలిగినటువంటి వారు. ఆయన జీవితంలో చివరిలో కూడా మనకి ఆ దృశ్యం మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆయన ఇంకొద్ది సేపట్లో చనిపోతారు అనగా ఆరుద్ర నక్షత్ర సందర్భం చిదంబరంలో స్వామివారికి మంచి ఉత్సవం చేస్తున్నారు. బంగారు బిందెలు ఇప్పటికీ కూడా, ఎందుకంటే స్వర్ణాకర్షక స్వామి అంటారు ఆ స్వామిని. అంటే బంగారాన్ని ఆకర్షించేటువంటి స్వామి. అనేక బంగారు బిందెలతోటి స్వామివారికి అభిషేకం చేస్తారు, అంతా బంగారమే. అలాంటి ఆరుద్ర నక్షత్ర సందర్భంలో చేసేటువంటి సమయంలో ఇక్కడైన సావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇంకొన్ని నిమిషాల్లో అప్పయ్య దీక్షితుల వారు తన దేహాన్ని చాలించబోతున్నారు. ఇంటి దగ్గర ఆ రకమైన పరిస్థితి ఉంటే ఇక్కడ ఆ బంగారు బిందులతో అభిషేకం చేసే క్యూ ఒకటి ఉంది. ఆ క్యూ మధ్యలో అప్పయ్య దీక్షితుల వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. అందరు ఆశ్చర్యపోతున్నారు, అప్పయ్య దీక్షితుల వారు వస్తున్నారు. ఎందుకంటే అప్పటికే ఆయనకి చాలా విఖ్యాతి ఉంది, పేరు ఉంది కాబట్టి ఆయన వస్తున్నారని చెప్పి అక్కడ వాళ్ళు అక్కడ పక్కకు తప్పుకున్నారు. ఆయన దేవాలయం లోపలికి నడిచి వెళ్తున్నాడు, ఆ చిదంబర దేవాలయంలోకి. ఇక్కడ ఇంటి దగ్గర శవం అలాగే ఉంది. ఇలా దేవాలయాలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పయ్య దీక్షితుల వారు అంటే ఆయన అందరినీ చిరునవ్వుతో పలకరిస్తున్నాడు. అలా లోపలికి వెళ్ళిపోయి శివుడిలో ఐక్యమైపోయాడు. ఇది ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అప్పయ్య దీక్షితుల వారు శివారాధన ఎంత చేశారో తెలియచేయటానికి, ఆయన ఎడల శివుడి ఎడల ఎంత భక్తిభావం ఉన్నదో, శివుడికి ఆయన మీద ఎటువంటి కరుణ ఉన్నదో చెప్పటానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఇంటి దగ్గరేమో ఆ రకంగా ఉంది, ఇక ఆయన చనిపోయారని చెప్పి అందరూ కూడా విలపిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ స్వామివారిలో ఇక్కడ అందరికి ప్రత్యక్షంగా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ చిదంబరంలో అక్కడ లీనమైపోయారు. అది అప్పయ్య దీక్షితుల వారి యొక్క గొప్పతనం. అటువంటి మహానుభావుడు, అపర శివావతారం. ఆయన రాసినటువంటి ఉన్మత్త పంచశతి అని ఒకటి ఉంది, దాన్ని నేను తెలుగులో కూడా అనువాదం చేశాను. ఎంత గొప్పవాడంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి విరమిస్తాను. ఉన్మత్త పంచశతి అని అంటే ఉమ్మెత్తకాయలు, ఉమ్మెత్త పూలు ఇలాంటి వాటితో తింటే పిచ్చివాడైపోతాడు. ఈయన ఎటువంటి పరీక్ష పెట్టుకున్నట్టు అప్పయ్య దీక్షితుల వారు శిష్యుల్ని పిలిచి పరీక్ష పెట్టారు. ఏమని పరీక్ష పెట్టారంటే, ఒరే నేను ఈ ఉమ్మెత్తకాయలతో చేసినటువంటి దాన్ని, ఈ రసాన్ని నేను తాగుతున్నాను, నాకు పిచ్చెక్కుతుందట. పిచ్చెక్కినప్పుడు నేను శివ అంటానా లేకపోతే ఇంకేదైనా పిచ్చి పేరు అంటానా? తలుచుకోండి. తర్వాత ఇదిగో ఇది రసం, ఈ రసం నా చేత తాగించండి, మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తాను. నేను పిచ్చెక్కినప్పుడు కూడా నాకు నేను పరీక్ష పెట్టుకోవాలనుకుంటున్నాను, శివ అని అంటానా ఇంకేదైనా పిచ్చి పేరు మాట్లాడతానా అని చెప్పి ఉమ్మెత్తకాయల రసాన్ని తాగేశాడు. తాగేసి అప్పుడు ఉన్మత్త పంచశతి అని రాశాడు. 50 శ్లోకాలు శివుడిని తాగినటువంటి పిచ్చివాడిలాగా ఉండి, ఆయన పిచ్చివాడేం కాల, శివుడి మీద పిచ్చితోటి శివుడిని స్తుతిస్తూ 50 శ్లోకాలు రాశారు ఉన్మత్త పంచశతిని. ఆయన మళ్ళీ మామూలు రసం ఇచ్చిన తర్వాత, మామూలు వాడైపోయిన తర్వాత, స్వామి ఇదిగో మీరు పిచ్చి ఎక్కిన మేము భావిస్తున్నటువంటి సమయంలో మీరు రాసినటువంటి పంచశతి ఇదిగోనండి ఈ 50 శ్లోకాలని చెప్పి అందజేశారు. అటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి, విశిష్టమైన భక్తాగ్రణి అప్పయ్య దీక్షితుల వారు. మళ్ళీ చెప్తున్నాను, మొదట చెప్పిన మాట, అటువంటి వాడు చెప్పాడు మన తెలుగు భాష గొప్పదని. కాబట్టి మన తెలుగు భాషని అందరం నేర్చుకుందాం, తెలుగులో మాట్లాడదాం. గురువుగారు, భక్త కన్నప్పకు ధీరుడు, తిన్నడు అనే పేర్లు ఉన్నాయి. ఈ పేర్ల యొక్క అర్థం ఏంటో తెలియజేస్తారా? కన్నప్ప, ధీరుడు, ఉపమన్యు మహర్షి పెట్టాడు ధీరుడు అనేటువంటి పేరు. ధీరుడు అని అంటే మామూలుగా ధైర్యవంతుడు అని మామూలుగా మనం అర్థం చెప్పుకుంటాం కదా, అటువంటి వాడు. ఈ కన్ను అప్పగించినటువంటి వాడు, కన్ను అప్పగించాడు కాబట్టి ఇన్ని కన్నప్ప అన్నారు. ఇక్కడ కన్ను అప్పగించడం అంటే మనం భౌతికంగా ఏదో ఆయన సోలం తీసుకున్నాడండి, ఒక కంటి వెంట కన్నీరు వస్తుంటే ఇంకొక కన్ను ఇలా సోలం తీసుకొని పొడి చేసేసి ఆ స్వామివారికి ఆ కన్నుని అప్పగించాడండి, అందుకని ఆయన కన్నప్ప అయ్యాడండి అని కొంతమంది చెప్తారు. అసలు అది కాదు నాయన. ఈ కన్నప్ప అనేటువంటి పేరు రావటానికి వెనకాల అసలు మర్మం ఒకటి ఉంది, ప్రతీకవాదం. కన్ను అప్పగించాడు. కన్ను అంటే జ్ఞానం, కన్ను వెలుగుని చూస్తుంది కదా, వెలుగు అంటే జ్ఞానం కదా. అంటే జ్ఞానాన్ని అప్పగించాలి. మనం ఎందుకు జ్ఞానం నేర్చుకోవాలంటే మనం అందరం కూడా జ్ఞాన విక్రేతలం కాకూడదు, జ్ఞానాన్ని అమ్ముకోకూడదు. జ్ఞానాన్ని ఎవరికి అప్పచెప్పాలి అంటే స్వామివారికి అప్పచెప్పాలి. ఎందుకంటే ఆయన మనకిచ్చినట్టు, మనం పూజ చేసేటప్పుడు ఆయన ఇవ్వండి మనం ఏది స్వామివారికి అప్పచెప్తామమ్మా. ఇప్పుడు పూలు ఉన్నాయి, పూలు మనంతటా మనం ఏమైనా సృష్టిస్తున్నామా, లేకపోతే ఇంకొకటి ఏదన్నా మనంతటా మనం సృష్టిస్తున్నామా? స్వామివారు సృష్టించినటువంటి పూలు ఏదైతే ఉన్నాయో ఆ పూలని మళ్ళీ స్వామివారికి తిరిగి మనం అప్పచెప్తున్నాం, ఆయనకి తిరిగి
మనం పూజ కింద వినియోగిస్తున్నాం. అంటే ఆయన ఇచ్చిన దాన్నే ఆయనకి ఇస్తున్నాం. కాబట్టి సర్వజ్ఞ నామధేయము శర్వునకే, అన్ని జ్ఞానాలు ఉన్నటువంటి వాడు ఒక్క శర్వుడే, ఆ పరమశివుడే. కాబట్టి మనకున్న జ్ఞానమేదో, మనం నేర్చుకున్న అక్షరాలేవో అవన్నీ కూడా శివార్పణమస్తు, లేదా శివుడు కృష్ణుడు ఒకటే కాబట్టి కృష్ణార్పణమస్తు అని అన్ని స్వామికి అర్పించేటువంటి బుద్ధి మనకి రావాలి. అలాగా దానికి మార్గం చూపించినటువంటి భక్తుడు కన్ను అప్పగించినవాడు. అందుకే ఆయన్ని కన్నప్ప అంటారు. ఆ స్వామివారికి, ఆ భక్త స్వామివారికి, ఎందుకంటే భక్తుడిని కూడా స్వామి అంటాం కదా, పూజారి స్వామిలాగా, ఆ భక్త స్వామివారికి ఇంకొక పేరు కూడా ఉంది, తిన్నడు. తిన్నడు అంటారు. తిన్నడు అంటే తిన్ననైన మార్గంలో నడిచినటువంటి వాడు. తిన్ననైన మార్గం అంటే సరి అయినటువంటి మార్గం. లోకంలో మనం అందరం కూడా తిన్ననైన మార్గంలో, అంటే స్వామివారిని ఇందాక మనం వివేకానంద స్వామి వారి దగ్గర మనం చెప్పుకున్నాం. వివేకానంద స్వామి భగవంతుడు మనకి లక్ష్యం కావాలి, జీవితం మార్గం కావాలి అని చెప్పాడు. ఆ రకంగా భగవంతుణ్ణి లక్ష్యం చేసుకొని ఆ తిన్ననైన మార్గం, సూటిగా ఆ మార్గంలోనే నడిచాడు కాబట్టి ఆయన్ని తిన్నడు అని కూడా అన్నారు. తిన్నడు, కన్నప్ప, ధీవర, ఇన్ని పదాలు ఆ భక్తుడైనటువంటి ఆ మహానుభావుడికి ఉన్నాయి. అటువంటి ఆ భక్తుడిని కరుణించిన ఆ శివస్వామి మనలందరినీ కూడా చక్కగా రక్షించుగాక. గురుగారు, శాస్త్రహితంగా నత్కీరుడు మాట్లాడాడు, అయినప్పటికీ కూడా నత్కీరుడిని శివుడు శపించడంలో ఆంతర్యం ఏమిటి? శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం అని చెప్పి దుర్జటి మహాకవి ఒక కావ్యం రాశారు. ఆ కావ్యంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ నత్కీరుడి యొక్క కథ వస్తుంది. ఒక పూజారి పాపం డబ్బులు లేక బాధపడుతుంటే శివుడు ఒక అందమైనటువంటి పద్యాన్ని ఆ పూజారి స్వామికి ఇచ్చాడు. ఆ పద్యంలో ఉన్నటువంటి భావం ఏంటంటే, పార్వతీదేవి యొక్క జడ మంచి సువాసనలు వెదజల్లుతోంది అని ఆ పద్యంలో ఉన్న భావం. ఆ పూజారి స్వామి ఆ పద్యాన్ని తీసుకుని వెళ్ళి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకుని వెళ్తే అక్కడ ఆస్థానంలో ఈ నత్కీరుడు అనేటువంటి వాడు ఉంటాడు. అంటే వాడు ఎంత చెప్తే అంతా రాజుగారు. ఈయన ఈ పద్యం చదవటంతో ఎక్కడైనా ఏ స్త్రీమూర్తి యొక్క జడ కానీ కొప్పు కానీ వాసన కొడుతుందా? ఏం పద్యం రాసుకొచ్చావయ్యా నువ్వు, అభూత కల్పన, అతిశయోక్తి రాసుకొచ్చావు అని నత్కీరుడు ఆక్షేపిస్తాడు. అప్పుడు పూజారి స్వామి, అయ్యయ్యా ఇది నాకు పరమశివుడు ఇచ్చాడు ఈ పద్యం, మీ దగ్గరికి వెళ్ళిస్తే మీరు ఏదైనా డబ్బులు ఇస్తే కడుపు నింపుకుందామని వచ్చాను నేను అని అంటే, ఈ పద్యం పరమశివుడు ఇచ్చాడంటూ ఎవరిచ్చినా సరే ఈ పద్యం ఒప్పుకోం మేము అంటాడు నత్కీరుడు. పరమశివుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వు ఇలాంటి పద్యం ఇచ్చావు, ఆ డబ్బులు ఇవ్వకపోగా నిన్ను నన్ను అవహేళన చేశారు అనేసరికి ఈ పరమశివుడే మళ్ళీ ఆ స్థానంలోకి ఇంకో రూపంలో వస్తాడు. ఏమిరా నత్కీరా, నేను రాసినటువంటి పద్యాన్ని నువ్వు అధిక్షేపిస్తున్నావట, మా పార్వతి యొక్క జుట్టు ఎలా ఉంటుంది, వాసన ఎలా ఉంటుంది నాకు తెలియదు అనుకుంటున్నావా అనేసరికి, నాకు ఎన్ని కన్నులు ఉన్నాయి అనుకున్నావురా నువ్వు, 3 కన్నులు ఉన్నాయి, ఏమనుకున్నావు, నేను చేస్తాను చూడన్నాడు. నీకు 3 కన్నులుండుగాక, ఎన్ని కన్నులుండుగాక, అది నీ లోకంలో చెల్లితే చల్లచ్చు. ఈ కాంతని వర్ణించేటప్పుడు మానవ కాంత కిందే వర్ణించాలి. మా లోకంలో మానవ కాంతలకి మాత్రం ఆ జుట్టు వాసన రానే రాదు, నేను ఒప్పుకోను. మాకు అనుభవంలో లేని దాన్ని మేము ఎలా ఒప్పుకుంటాము? నేను చెప్తున్నాను రా, శివుణ్ణి చెప్తున్నాను, నేను ఒప్పుకోను అంటాడు. అప్పుడు కుష్ఠు వ్యాధి రావాలని చెప్పి శివుడు నత్కీరుడికి శాపం పెడతాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, నత్కీరుడికి అలాంటి శాపం పెట్టడం సముచితమా? ఉన్న విషయమే కదా వాడు చెప్పాడు. లోకంలో సర్వసాధారణంగా ఎవరికి అలాంటి వాసనలు రావు కదా అని చెప్పాడు కదా. కానీ చెప్పినటువంటి వాడు పరమశివుడు, అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. శివుడు అంతటి వాడు చెప్పిన తర్వాత వెంటనే ఒప్పేసుకోవటం చాలా మంచిది. ఈ లోకంలో మనందరికి కూడా ఒక చిన్న హితవు లాంటిది. పెద్దవాళ్ళు ఏదన్నా మాట చెప్తే ప్రతిదానికి ప్రమాణం ఉండదమ్మా. కొన్ని ఆప్త ప్రమాణాలు ఉంటాయి. గోడ అవతల పావుందిరా వెళ్ళొద్దు అన్నారు, నేను ఒకసారి చూసొస్తా అని వెళ్తే వెళ్ళు, ఇక నేనేం చేస్తాను, పెద్దవాడు చెప్తున్నాడు, గోడ అవతల ఉంది కొద్దిసేపు వెళ్ళకురా అని చెప్తున్నాడు. కాబట్టి శివుడు అంతటి వాడు పెద్దవాడు చెప్పాడు కాబట్టి నమ్మి తీరవలసిందే. అది ఈ లోకానికి శివుడు నేర్పినటువంటిది. అందుకని శిక్ష అనుభవించాడు. దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకాళహస్తిలో శాప విమోచనాన్ని నత్కీరుడు పొందాడు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలనే సందేశాన్ని అందరూ పాటింతురు గాక. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.